అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. అమ్మాయి గారు, కృష్ణ గారిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారని విన్నాను. నిజమేనా? అంటుంది లక్ష్మి. హా నిజమే. ఏం చేసుకోవద్దా? అయ్యో, అలా అనలేదమ్మా. మీ ఇద్దరి జంట చాలా బాగుంది. మీకు ఎవరి దిష్టి తగలకూడదు. మధు నవ్వుకుంటుంది. నిజం చెప్తున్నానమ్మా. కొందరి కళ్ళు మంచివి కావు. ఎదుటి వాళ్ళ సంతోషాలని చూసి ఓర్వలేవు. బాబుగారికి చెప్పండి. మీ ఇద్దరికి రోజూ దిష్టి తీస్తానని. అలాగే, చెబుతాలే. ఇంతకీ నువ్వేం చదువుకోలేదా? లేదమ్మా. చిన్నప్పుడే మా అమ్మా నాన్న నన్ను పనికి పంపించారు. నాకు పెళ్లి చేసిన కొన్ని రోజులకి మా అమ్మా నాన్న చచ్చిపోయారు. ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టలేదని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఏదో ఒక పని చేసుకుంటూ ఇలా బ్రతుకుతున్నాను. అయ్యో, అంటే నీకెవరూ లేరా? లేరమ్మా. నువ్వేం బాధపడకు. నేనున్నాను కదా. నీకేం అవసరమైనా సరే నన్నడుగు. సరేనా? అంటుంది మధు. అలాగేనమ్మా అంటుంది లక్ష్మి. ఇంతలో ఒక వ్యక్తి ఇంటి లోపలికి వస్తాడు. ఆ అమ్మాయి గారు, మీరు కొన్ని మొక్కలు తీసుకురమ్మన్నారు కదా, తీసుకువచ్చాను అంటాడు. థ్యాంక్స్ బాబాయ్ గారు. పర్లేదమ్మా. మొక్కలు నాటేయమంటారా? వద్దు, నేను నాటుతాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. ఏమైనా అవసరమైతే కబురు పెట్టండి. వెళ్ళొస్తాను. సరే అంటుంది మధు. లక్ష్మి, నువ్వు వంట పూర్తి చేసుకుని గార్డెన్లోకి రా. సరేనమ్మా అంటుంది లక్ష్మి. మధు అక్కడి నుండి గార్డెన్లోకి వెళ్తుంది. తనకి నచ్చిన విధంగా మొక్కలన్నీ సర్దుతుంది. ఇంతలో లక్ష్మి గార్డెన్లోకి వస్తుంది. అమ్మాయి గారు, ఆ ఒక్క మొక్క వదిలేసరే. అది నేను కృష్ణ కలిపి నాటుతాం అంటుంది మధు. మా ప్రేమకి గుర్తుగా అది శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అంటుంది. మీరు చాలా అదృష్టవంతులమ్మా. అందరూ మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు అంటుంది లక్ష్మి. సరే, లోపలికి వెళ్దామా? నాకు బాగా ఆకలిస్తుంది. రండమ్మా. రోజులు గడుస్తున్నాయి. మహేశ్వరి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. మధు సహాయంతో ఆసరాగా నడవగలుగుతుంది. కృష్ణ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే కొత్త బిజినెస్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఇంకో పక్క మధుకి అన్నీ అర్థమయ్యేలా వివరించి తనని చదివిస్తున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో మోహన్కి లీవ్ దొరికింది. మధుని చూడటానికి ఊరికి వస్తాడు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి కృష్ణ మధుకి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కానీ మధు తను చెప్పేది వినిపించుకోకుండా కృష్ణకి కనిపించకుండా ఏదో బొమ్మ గీస్తూ ఉంది. కృష్ణ తనని గమనించి నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు. ఏం చేస్తున్నావే? నువ్వు చెప్పేది వింటున్నాను అంటుంది మధు. చా, అయితే ఇప్పటి వరకు చెప్పిన చాప్టర్ గురించి నాకు చెప్పు అంటాడు కృష్ణ. ఇప్పుడిగా చెప్పావు. నేను చదువుకుని తర్వాత నీకు చెప్తాను అంటుంది. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి మధు. కాస్త సీరియస్గా చదువు. నీకేం, నువ్వు కాలేజ్లో టాపర్వి. బాగానే అర్థమవుతాయి. కానీ నాకు అంత త్వరగా అర్థం కావు. మైండ్ పెట్టి చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. నా వల్ల కావడం లేదు కృష్ణ. రేపు చదువుతాను ప్లీజ్. అదేం కుదరదు. ముందు చదువు. ఏంట్రా నా కూతుర్ని భయపెడుతున్నావు అన్న మోహన్ మాటలకి ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. మోహన్ని చూడగానే మధు పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నావురా? ఏం బాలేను నాన్న. ఈ కృష్ణ చదువు చదువు అని నా ప్రాణాలు తీస్తున్నాడు. అంకుల్, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చదివిస్తుంటే నా మీదే కంప్లైంట్ చేస్తుంది చూడండి. చదువుతుందిలే కృష్ణ. కాస్త నా కూతురితో మాట్లాడనిస్తావా? ప్లీజ్ కృష్ణ. నాన్న వచ్చాడు కదా, మిగిలిన చాప్టర్ రేపు చదువుతాను. సరే వెళ్ళు. అంకుల్, మా ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు మీరు రావద్దు. లేదంటే ఇది చదవదు అంటాడు కృష్ణ. మోహన్ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు రిలీఫ్గా ఉంది నాకు. అప్పుడైనా ఇంకా 2 ఇయర్స్ చదవాలి నువ్వు. 2 మంత్స్ రెస్ట్ దొరికింది కదా అంటుంది మధు. చదువు సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆంటీని చూసి వస్తాను కృష్ణ. సరే, నువ్వెళ్ళు. నేను ఫ్రెష్ అయి వస్తాను అని మధు అక్కడి నుండి మహేశ్వరి గదికి వస్తుంది. చైర్లో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంది ఆంటీ. మధు, వచ్చేసావా? ఎగ్జామ్స్ ఎలా రాశావు? బాగా రాశాను ఆంటీ. లక్ష్మి మిమ్మల్ని బాగా చూసుకుందా? నీలా నన్ను ఎవరు చూసుకోలేరు మధు. ఏమైంది ఆంటీ? లక్ష్మి హా, తను బాగానే చూసుకుంది. కానీ నా కోడలు లేని లోటు ఉంటుంది కదా. మధు నవ్వుతుంది. నేను వచ్చేసాను కదా, సో మీ ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే మనం అన్ని చోట్లకి తిరుగుదాం. అలాగే మధు అంటుంది. టాబ్లెట్స్ వేసుకున్నారా? హా, వేసుకున్నాను అంటుంది. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఫ్రెష్ అయి వస్తాను. సరే మధు, వెళ్ళు అంటుంది. మధు అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. లక్ష్మి, ఏంటమ్మాయి గారు? కృష్ణ ఎక్కడా? తెలీదమ్మా. రూమ్లో ఉన్నారేమో. లేడు. సరే, నేను చూస్తాలే, నువ్వు నిద్రపో అంటుంది. సరే అండి. మధు అక్కడి నుండి గార్డెన్లోకి వెళ్తుంది. కృష్ణ అక్కడే కూర్చుని ఉన్నాడు. మధు నవ్వుతూ వచ్చి తన పక్కనే కూర్చుంటుంది. అనుకున్నాను ఇక్కడే ఉంటావని. నీకోసం నీ రూమ్కి వెళ్ళాను. అక్కడ లేకపోతే ఇక్కడేగా ఉంటావు. కృష్ణ తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఏంటిది అంటుంది మధు.
ఎన్ని రోజులైంది మధు నిన్ను దగ్గరికి తీసుకొని? ఎన్ని రోజులైంది అని అడుగుతుంది మధు. 2 నెలల 11 రోజుల 4 గంటల 30 నిమిషాలయ్యింది. మధు ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు? నిమిషాలతో సహా లెక్క పెట్టుకున్నావా అంటుంది మధు. కాదు, క్షణాలు కూడా లెక్క పెడుతున్నా అంటాడు కృష్ణ. ఇన్ని రోజులు నన్ను టచ్ చేయకుండా ఉంటే బుద్ధిమంతుడివి అయిపోయావు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అంతా నా భ్రమ అని. ఏ మగాడు పెళ్ళాం దగ్గర బుద్ధిమంతుడిలా ఉండడు. అయినా ఎగ్జామ్స్లో నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదని దూరంగా ఉన్నాను. అచ్చా, మనకింకా పెళ్లి కాలేదనుకుంటా. ఎప్పుడైతే మన మనసులు కలిశాయో అప్పుడే మన పెళ్లి జరిగిపోయింది మధు. మానసికంగా ముడిపడిన బంధాలకి ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు. మధుని దగ్గరికి తీసుకుని పెదవులపై ముద్దు పెడతాడు. నీతో ఒంటరిగా ఉండాలంటే ఇదే భయం నాకు. వదులు కృష్ణ అంటుంది మధు. భయం ఎందుకు? నేనే కదా. అబ్బా, వదులుతావా లేదా? ఈ మాత్రం దానికి ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ రూమ్కు పోయి నిద్రపోవచ్చుగా. తమరు వదిలితే అదే పని చేస్తాను. ఆ దేవుడు నీకు కొంచెం కూడా ఫీల్ పెట్టలేదే అంటాడు కృష్ణ. ఫీలింగ్ ఉంది కాబట్టే వదిలేమంటున్నాను అంటుంది మధు. నువ్వు పదే పదే ఇలా చేస్తే ఏదో ఒకరోజు నీ ప్రేమకి నేను సరెండర్ అయిపోతాను. అలా జరగకూడదనే నీకు దూరంగా ఉండేది అంటుంది మధు. కృష్ణ నవ్వుకుంటాడు. నవ్వకు, నేను వెళ్తాను. నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటుంది. సరే యువరాణి గారు, ఆజ్ఞ తప్పకుండా పాటిస్తాం. చాలే కృష్ణ, వెళ్దాంరా అని కృష్ణ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. ఆంటీ, మందులేసుకోండి. మహేశ్వరి మధుని చూస్తూ ఉండిపోయింది. ఆంటీ, ఏమైంది అంటుంది. నీకా దేవుడు చాలా సహనం ఇచ్చాడు మధు. కన్న వాళ్ళకి కూడా సేవ చేయడానికి వెనుకాడే మనుషుల్ని చూశాను, కానీ నువ్వు నాకు అమ్మవై అన్నీ చేస్తున్నావు. థ్యాంక్స్ మధు అంటుంది. మీరే అన్నారుగా నేను మీ అమ్మని అని. అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? ముందు టాబ్లెట్స్ వేసుకోండి అంటుంది. టాబ్లెట్స్ వేసి నీళ్లు తాగిస్తుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తాడు. అమ్మ, టాబ్లెట్స్ వేసుకున్నావా అంటాడు. వేసుకున్నారా అంటుంది. మధు, అమ్మని రెడీ చెయ్యి, గుడికి వెళ్ళొద్దాం. నేనెందుకురా, మీరు వెళ్ళిరండి అంటుంది. అమ్మ, నిన్ను గుడికి తీసుకువెళ్ళాలి అని నీ కోడలు చెప్పింది. సో నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే తనకే చెప్పుకో అంటాడు కృష్ణ. త్వరగా రండి, నేను బయట వెయిట్ చేస్తాను అని కృష్ణ బయటికి వెళ్ళిపోతాడు. మధు, నేనింకా సరిగ్గా నడవలేకపోతున్నాను కదా మరి అంటుంది. ఆంటీ, నేను కృష్ణ ఉన్నాం కదా, మీకేం భయం లేదు అంటుంది మధు. మధు, అనవసరంగా మీరు ఇబ్బంది పడాలి అంటుంది ఆంటీ. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. రండి ఆంటీ, లేట్ అయితే కృష్ణ నా మీద అరుస్తాడు అంటుంది మధు. సరే, నీ ఇష్టం. మహేశ్వరుని తీసుకుని గుడికి వస్తారు. ఒక పక్క మధు, ఇంకో పక్క కృష్ణ మహేశ్వరి చేయి పట్టుకొని గుడి లోపలికి తీసుకువెళ్తారు. దేవుడికి నమస్కరించి గుడి ఆవరణలో కూర్చుంటారు. కృష్ణకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మధు మహేశ్వరి కబుర్లు చెప్పుకుంటుండగా అవినాష్ అక్కడికి వస్తాడు. అంకుల్, మీరెప్పుడొచ్చారు అంటుంది మధు. ఇప్పుడే మధు, ఇంటికి వెళ్తే మీరు గుడికి వచ్చారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎలా ఉన్నావు మహేశ్వరి అని అడుగుతాడు. ఇంకా బ్రతికే ఉంది. కృష్ణ కోపంగా చూస్తూ వీళ్ళ దగ్గరికి వస్తాడు. కృష్ణ, అవేం మాటలురా? నా మాటలు ఇలానే ఉంటాయి. అయినా ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా భార్య పిల్లల కోసం కాక ఇంకెవరి కోసం వస్తాను అంటాడు అవినాష్. హో, మీకు భార్య ఉందన్న విషయం కూడా గుర్తుందా? కృష్ణ, గుడిలో ఏంటి, ఇంటికి వెళ్దాం పదా. నువ్వు మధ్యలో మాట్లాడకు మధు. చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని వదిలేసి వెళ్ళినప్పుడు ఏమైంది మీ బంధం? కృష్ణ, ఏంట్రా మాటలు అంటుంది వాళ్ళమ్మ. అమ్మా, ఈ మనిషి ఎప్పుడు మనకి ప్రేమని పంచలేదు, ఆ ఆశ కూడా లేదు. కానీ ఎందుకు బాధ్యత ఉన్నట్టుగా నటిస్తాడు? స్టాప్ ఇట్ కృష్ణ, అందరూ చూస్తున్నారు. అంకుల్, ఇంటికి వెళ్దాం రండి అంటుంది మధు. మహేశ్వరి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెడుతుంది మధు. కృష్ణ కోపంగా అక్కడే నిలబడి ఉండిపోయాడు. అవినాష్ తనని చూస్తూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. అంకుల్, కృష్ణ ఎక్కడా అంటుంది మధు. లోపలే ఉన్నాడు మధు. వాడిని నువ్వు మాత్రమే సముదాయించగలవు. ప్లీజ్ అమ్మా, వాడికి నా పరిస్థితి అర్థమయ్యేలా చెప్పు అంటాడు అవినాష్. సరే, మీరు ఆంటీని తీసుకొని వెళ్ళండి, నేను కృష్ణకి నచ్చ చెబుతాను. సరే మధు, జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. అలాగే అంకుల్ అంటుంది. మహేశ్వరిని తీసుకొని అవినాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు కూడా వెనకాలే వెళ్తుంది. మధు పిలుస్తున్నా వినిపించుకోకుండా నడుచుకుంటూ చెరువు కట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. కృష్ణ, ఎందుకంత కోపం? నీకు అర్థం కాదులే అంటాడు కృష్ణ. ఆయన ఎందుకు ప్రతిసారి ఆయన్ని వెనకేసుకొస్తావు? ఆయన చేసింది తప్పే కావచ్చు, కానీ ఆయన నీకు తండ్రి. అలా అందరి ముందు అవమానించడం ఏమైనా బాగుందా చెప్పు అంటుంది మధు. మీ నాన్నకి ఒక్క ఛాన్స్ ఇవ్వు కృష్ణ అంటుంది. అవమానమా? అవమానం అంటే ఏంటో తెలుసా?
చిన్నప్పటి నుండి నేను అలాంటివి చాలా చూశాను. నాకు సంబంధించిన ఏ సంతోషాన్ని ఆయన నాతో కలిసి పంచుకోలేదు. ఎప్పుడు నాకు చేసిన ప్రామిస్‌ని బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. ఇంకెలా ఆ మనిషిని నమ్మేది? అంటాడు కృష్ణ. నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయన మీ నాన్న కాబట్టి అంటుంది మధు. మీ నాన్న గురించి కూడా ఆలోచించు కృష్ణ అంటుంది. ఆయన బాధ్యతల నుండి తప్పించుకోవడం లేదు కదా! ఇప్పటివరకు ఆయన చేసిన దాన్ని ఏమంటారు మధు? అంటాడు కృష్ణ. ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడు అంటే, అలాంటి వాడి గురించి ఇంతకన్నా గొప్పగా ఎలా ఆలోచించాలి? అంటాడు కృష్ణ. ఏదో పనుండే వెళ్ళుంటారు అంటుంది మధు. ఆయన ఏం చేసినా నీ గురించే కదా! నాన్న పిల్లల మీద ప్రేమని ఎప్పుడూ బయటికి చూపించలేడు. ఎందుకంటే నాన్న ముందు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందరూ మీ నాన్నలా ఉండరు మధు. మీ నాన్న నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి నీకు నా బాధ అర్థం కావట్లేదు అంటాడు కృష్ణ. ఓ గాడ్! చూడు కృష్ణ, ఈ ప్రపంచంలో బాధలు లేని వాళ్ళు ఎవరూ లేరు. తల్లిదండ్రులు లేనివాడు నాకెవరూ లేరు అని బాధపడతాడు. బాధ్యత లేని తండ్రిని తలుచుకుని ఇంకొకడు బాధపడతాడు. అలాగే నువ్వు మీ నాన్న ప్రేమ దక్కడం లేదని బాధపడుతున్నావు. అంతే తేడా. నీ ఒక్కడికే బాధలున్నట్టు ఎందుకలా రియాక్ట్ అవుతావు? అంటుంది మధు. నువ్వు ఇలానే ఉంటే మీ నాన్న నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అంటుంది. అవును, నేను ఇలానే రియాక్ట్ అవుతాను. ఎందుకంటే నేను నటించలేను కాబట్టి. నన్ను భరించలేకపోతే నువ్వు కూడా వెళ్ళిపో అంటాడు కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నీకేమైనా అర్థమవుతుందా? అంటుంది మధు. లీవ్ మీ ఎలోన్ అంటాడు కృష్ణ. కృష్ణ అంటుంది మధు. కృష్ణ కోపంగా మధు చెంపపై కొడతాడు. చెప్పాను కదా నన్ను ఒంటరిగా వదిలేయమని. వెళ్ళు ఇక్కడి నుండి అని కోపంగా అంటాడు కృష్ణ. మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహేశ్వరిని గదిలో పడుకోబెట్టి బయటికి వస్తాడు అవినాష్. తన బిజినెస్ పార్ట్నర్ నుండి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంతలో మధు ఇంటికి వస్తుంది. అవినాష్ ఫోన్ కట్ చేసి మధు దగ్గరికి వస్తాడు. కృష్ణ ఎక్కడమ్మా అని అడుగుతాడు. తను కాసేపి ఆగి వస్తానన్నాడు అంకుల్ అంటుంది మధు. వాడి కోపం ఇంకా తగ్గలేదా అంటాడు అవినాష్. అలాంటిదేం లేదంకుల్. నువ్వు అబద్ధం చెప్పినా నీ చెంప మీద వాడు కొట్టిన దెబ్బ నిజమే చెప్తుంది అంటాడు అవినాష్. మధు చెంపపై చేతితో తడుముకుంటుంది. సారీ మధు, నా వల్ల అంటాడు అవినాష్. పర్లేదంకుల్, తను కోపంగా ఉన్నాడు. ఆ కోపం తగ్గితే అన్నీ సర్దుకుంటాయి అంటుంది మధు. సరే మధు, ఆంటీని కృష్ణని జాగ్రత్తగా చూసుకో. నాకు పనుంది, బయలుదేరుతాను అంటాడు. అప్పుడేనా అంటుంది మధు. అంకుల్, ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరు ఇలానే ఉంటే మీ మధ్య దూరం పెరుగుతుందే కానీ తగ్గదు. కృష్ణ మీ ప్రేమని కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా మీరు తనని అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటుంది మధు. నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా మధు? కానీ నీకు తెలుసు కదా నా పరిస్థితి. మీ నాన్న సహాయంతో నేను ఈ పొజిషన్కి వచ్చాను. దీన్ని కాపాడుకోవడానికి నిరంతరం నేను కష్టపడుతూనే ఉన్నాను. ఆ విషయం కృష్ణ అర్థం చేసుకోలేకపోతున్నాడు. తప్పకుండా అర్థం చేసుకుంటాడు అంకుల్. అవినాష్ నవ్వుతూ మధు తలపై చేతితో నిమురుతాడు. నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతోనే నేనక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను మధు. జాగ్రత్త, వెళ్ళొస్తాను అంటాడు. సరే అంకుల్ అంటుంది. అవినాష్ వెళ్ళిన తర్వాత మధు ఆలోచిస్తూ కూర్చుంది. అమ్మాయి గారు, భోజనం వడ్డించమంటారా అంటుంది లక్ష్మి. వద్దు లక్ష్మి, తర్వాత తింటాను. నువ్వు భోజనం చేసి పడుకో అంటుంది. ఓహో, కృష్ణ గారితో కలిసి తింటారా? అలాగే అంటుంది లక్ష్మి. లక్ష్మి ప్లేట్లో భోజనం పెట్టుకొని రూంలోకి వెళ్ళిపోతుంది. మధు కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంది. కృష్ణ ఇంకా రాలేదేంటి? తనకి కోపం వస్తే చాలా డిస్టర్బ్ అవుతాడు. మధు తన కోసం ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. కాసేపటికి కృష్ణ ఇంటికి వస్తాడు. మధు తన దగ్గరికి వస్తుంది. కానీ కృష్ణ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మధు కాసేపు అక్కడే నిలబడి ఉండిపోయింది. ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమిటో. ఎలా రియాక్ట్ అయినా పర్లేదు, కృష్ణని అలా వదిలేయలేను అని మధు అక్కడి నుండి కృష్ణ దగ్గరికి వస్తుంది. తను బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. మధు లోపలికి వెళ్ళి తన పక్కనే కూర్చుంటుంది. సారీ కృష్ణ, నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో అంటుంది మధు. నాకు ఈ బాధ కొత్త కాదు మధు, కానీ నిన్ను కూడా బాధ పెడుతున్నాను. అలాంటిదేం లేదు కృష్ణ అంటుంది మధు. మధు, నాకు తెలుసు నా కోపాన్ని ఎవరూ భరించలేరని. నేను భరిస్తాను. ఎందుకంటే నీ కోపంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తుంది కృష్ణ అంటుంది మధు. భయంగా ఉంది మధు. నా కోపంతో నిన్ను దూరం చేసుకుంటానేమో అని అంటాడు కృష్ణ. లేదు కృష్ణ, నేనెప్పటికీ నీకు దూరం కాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నిన్ను వదులుకోలేను అంటుంది. థ్యాంక్స్ మధు, ఈ మాట చాలు నాకు అంటాడు. కృష్ణ, కోపం తగ్గించుకో, అప్పుడే మనం సంతోషంగా ఉండగలం అంటుంది మధు. అంటే నువ్వు నాతో సంతోషంగా ఉండలేకపోతున్నావా అంటాడు కృష్ణ.
నేను అలా అనలేదు కృష్ణ. నా ఉద్దేశ్యం నువ్విలా డిస్టర్బ్‌గా ఉంటే నేను భరించలేను. అందుకే అంటుంది మధు. వద్దు మధు. నీకు నాతో సంతోషం లేదు అనుకుంటే నా లైఫ్ నుండి వెళ్ళిపో అంటాడు కృష్ణ. కృష్ణ ఎందుకిలా మాట్లాడుతున్నావు అంటుంది మధు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అది నా వల్లైతే అంటాడు కృష్ణ. మధు కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది. ప్లీజ్ కృష్ణ ఇంక ఈ విషయం వదిలేయ్. నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది అంటుంది. కృష్ణ తన చుట్టూ చేతులు బిగిస్తాడు. సరే వదిలేద్దాం అంటాడు కృష్ణ. థ్యాంక్స్. ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి టాపిక్ తీసుకురావద్దు అంటుంది మధు. మన మధ్యకి గాలి వస్తేనే భరించలేను. ఇంక వేరే విషయాలని ఎందుకు రాణిస్తాను అంటాడు. అబ్బో గాలినాపడం నీ వల్ల అవుతుందా? కృష్ణ నవ్వుతూ కౌగిలి బిగిస్తాడు. కృష్ణ ఊపిరాటం లేదు. ఇప్పుడు అర్థమైందా ఈ కృష్ణ అంటే ఏమిటో అంటాడు. చాల్లే వదులు అంటుంది. కృష్ణ తన కళ్ళలోకి చూస్తూ పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. కొన్ని క్షణాలు మధు కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. కృష్ణ తన నడుం మీద చెయ్యి వేయడంతో కృష్ణని దూరంగా తోసి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ కృష్ణ వెనుక నుండి తనని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. మధు ఒక్కసారిగా కరెంటు తగిలినట్టయి కళ్ళు మూసుకొని ఉండిపోయింది. కృష్ణ చేష్టలకి అడ్డు చెప్పలేకపోతుంది. అలాగే సహకరించలేకపోతుంది. తన కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కృష్ణ తనకి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. మధుని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. కృష్ణ కిస్ చేయబోతుంటే చెయ్యి అడ్డు పెడుతుంది. కృష్ణ వద్దు అంటుంది. ప్లీజ్ మధు అంటాడు. మధు చేతిని అడ్డు తీసి తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులతో బంధిస్తాడు. మధ్యరాత్రిలో మధుకి మెలకువ వస్తుంది. తను కృష్ణ రూంలో ఉన్న విషయం గుర్తుకు వచ్చి దుప్పటి కప్పుకొని లేచి బెడ్పై కూర్చుంటుంది. పక్కన కృష్ణ నిద్రపోతున్నాడు. మధుకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.